హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరు అంతా బాగున్నారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా ఆవిడ మార్కెట్కి వెళ్ళింది. అది మార్కెట్కి వెళ్ళి ఏ కూరగాయలు తెచ్చిందో చూసేద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శుక్రవారం వడ్లపూడి మార్కెట్ అయింది. ఈరోజు ఇంటికి సరుకులు తెచ్చుకున్నాము, అంటే కూరగాయలు తెచ్చుకున్నాము. ఈరోజు మా ఆవిడ వెళ్ళింది, ఏటేటి తెచ్చిందో ఇప్పుడు మా ఆవిడ చూపిస్తుంది, చూడండి ఫ్రెండ్స్. తోటకూర 20 రూపాయలు, కొత్తిమీర వచ్చి 20 రూపాయలు, ఇది టమాటీలు 50 రూపాయలు, పుట్టగొడుగులు 50 రూపాయలు, పువ్వులు 20 రూపాయలు తీసుకొచ్చాను. కాలీఫ్లవర్ ఏమొచ్చి 30 రూపాయలు, పోపులు 10 రూపాయలు, ఇవి 40 రూపాయలు. బిస్కెట్లు బిస్కెట్లునా చిన్న బిస్కెట్లు. ఇది జీడిపప్పు 10 రూపాయలు. ఇప్పుడు కూర చేయడానికి తెచ్చాను. పచ్చిమిర్చి 20 రూపాయలు తీసుకొచ్చాను. వంకాయలు వచ్చి 1/2 కేజీ 30 రూపాయలు. ఇంకా తీసుకొచ్చినంత చిక్కుడుకాయలు 30 రూపాయలు 1/2 కేజీ. చూడండి ఫ్రెండ్స్, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాను. మొత్తం ఎంత అయిందంటే 300 అయింది. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి వచ్చాము. ఇప్పుడు కూర వండుకోవాలి. పుట్టగొడుగుల కూర వండుతున్నాను. ఇప్పుడు చూపిస్తాను ఎలా వండాలి అన్నది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్కి వెళ్ళేసి పుట్టగొడుగులు తీసుకొచ్చాను. ఇప్పుడు వండుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మాడు కూరగాయలు సర్దేసుకుంటున్నది. ఇప్పుడు మా పాపతో ఏం సర్దుతుందో ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్. అమ్మా, ఏం సర్దుతున్నావమ్మా ఈరోజే? నాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి డాడీ, అందుకే సోమవారం నుంచి. హాయ్ ఫ్రెండ్స్, ఎగ్జామ్స్ సోమవారం నుంచి అవుతున్నాయి నాకు. ఈరోజు అయితే ఎకనామిక్స్ చదువుతున్నాను. ఈ సోమవారం లోపు మళ్ళీ ఎగ్జామ్స్ పూర్తి అవుతున్నాయి. ఈరోజు అయితే ఎకనామిక్స్ చదువుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఏ రోజు లెసన్స్ ఏం చెప్పారమ్మా? ఈ రోజా డాడీ? ఏం చెప్పలేదు డాడీ, చదివిస్తున్నారు ఎగ్జామ్స్ అని. ఎగ్జామ్ ఎప్పుడమ్మా? రేపు మార్నింగ్ అవుతుంది. 11:30 నుంచి 12:30 వరకు అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా పాప చదువుతుంది కదా, చూసారు కదా. ఇప్పుడు మా ఆవిడ అయితే పుట్టగొడుగు కూర అయితే వండుతుంది. ఆ కూర ఏంటో మనం చూసేద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కూర వండుతుంది, పుట్టగొడుగు కూర. ఇప్పుడైతే ముక్కలు ఇలా కట్ చేసుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎలా కట్ చేసుకున్నారో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వేడి నీళ్ళకు మా ఆవిడైతే నానబెడుతుంది. చూడండి పుట్టగొడుగులు. ఇప్పుడైతే నానబెట్టుకొని, ఎందుకంటే మందులో మట్టితో కాబట్టి నీట్గా కడిగేసుకొని కూర చేసుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకున్నాను. నాకు టైం సరిపోలేక అన్ని సామాన్లన్నీ ఒకసారి వేసేసుకున్నాను. ఇప్పుడైతే పుట్టగొడుగు కూర రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మా ఆవిడైతే వండింది. ఇప్పుడు మా అబ్బాయి అయితే పుట్టగొడుగు కూర తినాక ఇప్పుడు ఫ్రైయా తాళంపన్నం చేస్తుంది. తాళంపన్నం మరి అప్పుడు నా పేంట్ కనిపించేది. ఆ పేంట్ కూర్చో, పేంట్ వేసుకుంటాను. చూడండి, మా వాళ్ళు తిండి కోసం కూడా కొట్టుకుంటున్నారు తీసి దెబ్బకి. చూడండి పూజ తల్లి, చూడు ఏంటి కర్రీ ఎలాగుంది, ఒకసారి ట్రై చేయి.
మరి ఎంతసేపు చూడండి మా ఆవిడైతే ఏటో చేస్తుంది ఒకసారి చూడండి. ఇటేటమ్మా ఏటు చేస్తున్నావు? తాలింపు అన్న. తాలింపు అన్నమ్మా. ఏటి వేసినావు? ఏటి వెల్లుల్లిపాయను పచ్చిమిర్చి ఇది పోపులు వేసి అల్లం వేసి కొంచెం. టమాటా వేయలేదా? టమాటా వేయలేదు, టైం లేదు. సరే అయితే మా పాప ఏంటి అన్నం చూడండి తింటున్నావా? ఫ్రెండ్స్, బాగుంది మా అమ్మ వండిన కూర, సూపర్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు భోజనం తిన్నాము. ఇప్పుడైతే వచ్చి రాత్రి 10:30 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలా టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే పడుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా ఆవిడైతే ఏదో తింటున్నారు చూడండి ఫ్రెండ్స్. మార్కెట్కి వెళ్ళి బిస్కెట్లు ఏంటైతే తెచ్చుకున్నది, హాట్ బిస్కెట్లా బాగుందా? మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడ నుంచి ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలా టైం అయింది వచ్చి, ఇప్పుడు 11 కావస్తాం కాబట్టి పడుకుందాము. నాకు రేపు డ్యూటీ ఉంది, డ్యూటీకి వెళ్ళాలా. ఇప్పుడు మా పాప కూడా మరి కాలేజీకి వెళ్ళాలి. అందుకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇంకా కొత్త వీడియోలతోని ఇంకా ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇదగా ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.